హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మని పచ్చిపులుసు రెసిపీ అండి. సమ్మర్లో కూరల కంటే కూడా ఎక్కువగా ఈ పచ్చిపులుసు రసాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. మరి టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలి ఇప్పుడైతే ఈ పచ్చిపులుసు రెసిపీని వీడియోలో చూసేయండి. ముందుగా ఈ పచ్చిపులుసు కోసం చింతపండుని ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్ళని అయితే వేసుకోవాలి. ఇలా నీళ్ళను వేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేసారంటే చక్కగా నానిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఈ చింతపండునంతా కూడా ఇలా రసం పిండేసుకోవాలి. ఇలా మనకి కావాల్సినంతగా నీళ్లు వేసుకొని పులుపు అనేది ఎక్కువగా లేకుండా చూసుకోండి. పులుపు ఎక్కువగా లేకుండా నీళ్ళు వేసుకొని ఇలా చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఉల్లిపాయలను అయితే ఒక 2 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూన్ వరకు పోపు దినుసులు, ఎండుమిర్చిని ఒక 5 వరకు తీసుకొని ఇలా ముక్కలుగా తుంచి వేసేసుకోండి. ఎండుమిర్చి వేసిన తర్వాత మంటని సిమ్లోనే ఉంచేసి చిన్న మంట మీదనే ఎండుమిర్చి లోపల వరకు మంచిగా వేగేంత వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చిన్న మంట మీద వేయించారంటే మంచి ఫ్లేవర్తో చక్కగా వేగిపోతాయి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ కూడా. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ జీలకర్రను కూడా ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిపులుసు తాలింపు వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా చిన్న మంట మీద నెమ్మదిగా ఫ్రై చేసుకున్నారంటే మంచి వాసనతో పులుసుగా అయితే మంచి రుచి వస్తుందండి. ఇలా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా అంతా కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, ఈ చింతపండు రసాన్ని మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత స్టవ్ని పూర్తిగా ఆఫ్ చేసేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసేయండి. ఈ తాలింపు వాసన అంతా కూడా చింతపండు రసానికి పడుతుంది. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, వేడనేది ఏమీ ఉండదు. ఈ గిన్నెని పక్కన దించేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు బెల్లం వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే ఇందులో ఒక చిటికెడంత పసుపు వేసుకోండి కలర్ కోసం. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలా నలిపేసి వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా విడివిడిగా సపరేట్గా వచ్చేస్తాయి. అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే కొత్తిమీరని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత చేయితో ఈ తాళింపు ఎండుమిర్చి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కలిసేలాగా ఇలా రసంలో కొంచెం నలిపేసుకున్నారంటే తాలింపు అంతా కూడా రసానికి మంచిగా పట్టేస్తుంది. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్నారంటే మనకి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మరింత రుచిగా ఉల్లిపాయ పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చిపులుసుని డైరెక్ట్గా ఇలా కాకుండా మీకు కొంచెం మరిగించుకోవాలనుకుంటే ఒక 5 నిమిషాలు మరిగించారంటే అలా కూడా టేస్ట్ బాగుంటుంది. కానీ ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ఈ పచ్చిపులుసు రెసిపీని ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.